మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. రంగయ్య ఊరి పెద్ద దిక్కు. ఈ ఊరికి పెద్ద దిక్కు ఇతనే. తీర్పులు చెప్పే అధికార స్థానంలో ఉంటాడు. కాని ఇతనికి మతిమరుపు చాలా ఎక్కువ. తను ఎవరికి తీర్పు చెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో కూడా మధ్యలో మర్చిపోతుంటాడు. ఇతని తీర్పుల వల్లే ఊళ్ళో ఎప్పుడూ గందరగోళం వస్తుంటుంది. సుబ్బయ్య వ్యాపారి. ఊళ్ళో ఉన్న ఏకైక కిరాణా వ్యాపారి. ప్రజల మతిమరుపును ఆసరాగా చేసుకుని అందర్నీ మోసం చేసి డబ్బులు సంపాదించాలని చూస్తుంటాడు. కాని దురదృష్టవశాత్తు ఇతనిక్కూడా మతిమరుపే. తను ఎవరికి ఎంత అబద్ధం చెప్పాడో, ఎవరి దగ్గర ఎంత దోచుకున్నాడో తనకే గుర్తుండదు. గోపి చదువుకున్న యువకుడు. ఈ ఊరిలో మతిమరుపులేని ఏకైక వ్యక్తి ఇతనే. ఊళ్ళో వాళ్లందరి మతిమరుపు చూసి విసిగిపోయి ప్రతి చిన్న విషయాన్ని ఒక తాళపత్రం అంటే తాటి ఆకుమీద గంటంతో రాసిపెట్టుకుంటాడు. ఊళ్ళో జరిగే ప్రతి మోసానికి ఇతనే అడ్డుకట్ట వేస్తుంటాడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎవరు ఎంత అబద్ధం చెప్పినా ఆధారాలతో సహా నిరూపించే తెలివైనవాడు. అయ్యా పెద్దకాపుగారు, నా కొంప మునిగిపోయింది. నిలువునా దోచేశారు నన్ను. ఈ ఊర్లో అసలు న్యాయం ధర్మం ఉన్నాయా? మీరుండగా ఒక పేద వ్యాపారికి ఇంత అన్యాయం జరగవచ్చా? ఎవరు బాబూ నువ్వు? ఇంత పొద్దున్నే వచ్చి నా ప్రాణం తీస్తున్నావు. నీ కొంప నేనెందుకు ముంచుతాను? అసలు నువ్వు మా ఊరివాడివేనా? ఏ ఊరు నీది? అయ్యో నా రాత. నేను పక్క ఊరివాణ్ణి కాదు దొరా, మీ ఊరి వ్యాపారిని, సుబ్బయ్యను, కిరాణా కొట్టు సుబ్బయ్యను. ప్రతి అమావాస్యకు మీకు ఉచితంగా 10 కిలోల బెల్లం పంపే సుబ్బయ్యను. అప్పుడే మర్చిపోయారా? ఓహో, బెల్లం సుబ్బయ్యవా? అలా చెప్పు. నేనేదో పన్ను వసూలు చేసేవాడు వచ్చాడేమో అని కంగారుపడ్డాను. నేను మర్చిపోవడం ఏంటి సుబ్బయ్య? నాకన్నీ గుర్తున్నాయి. నిన్న రాత్రి కూడా నువ్వు పంపిన బెల్లంతోనే పాయసం చేయించుకొని తిన్నాను. సరే, ఇంతకీ ఈ విషయం చెప్పు. ఎవడు నిన్న దోచుకున్నాడు? ఇంకెవరి దొరా, ఆ చదువుకున్న అహంకారి, ఆ గోపిగాడే. వాడు నా దగ్గర 10 బస్తాల బియ్యం అప్పుగా తీసుకున్నాడు. డబ్బులడిగితే ఇవ్వకుండా నన్ను బెదిరిస్తున్నాడు. మీరే వాణ్ణి పిలిపించి నా డబ్బులు నాకిప్పించాలి. పెద్దకాపుగారికి నమస్కారం. ఎవరో నా గురించి చాడీలు చెబుతున్నట్లున్నారు. ఇప్పుడే నా పేరు వినిపించింది. ఎవరు నువ్వు? తాటి ఆకులు పట్టుకొనొచ్చావు. ఏమైనా జాతకం చెబుతావా? నా జాతకంలో ఈ సంవత్సరం పంట ఎలా ఉందో కాస్త చూసిపెట్టు. అయ్యా, నేను జాతకాలు చెప్పేవాడిని కాదు. మీ ఊరి కుర్రాడిని, గోపీని. నిన్ననే కదా మీ పొలంలో లెక్కలు మొత్తం ఈ తాళపత్రంలో రాసి మీకు చదివి వినిపించాను. అంతలోనే మర్చిపోయారా? ఆహా, నాకన్నీ గుర్తున్నాయి. నా లెక్కలు సరే కాని ఈయనెవరో తెలుసా? పక్క ఊరు నుండి బెల్లం అమ్మడానికి వచ్చాడు పాపం. వీడి దగ్గర నువ్వు 10 బస్తాల బెల్లం తీసుకొని డబ్బులెగ్గొట్టావట కదా. ఎంత ధైర్యం నీకు? చదువుకున్నవాడి చేసే పనేనా ఇది? అయ్యా, నేను పక్క ఊరివాణ్ణి కాదు, బెల్లం కాదు. నా పేరు సుబ్బయ్య. నేనిచ్చింది 10 బస్తాల బియ్యం. దయచేసి కథ మార్చకండి దొరా. నువ్వూరుకోవయ్యా. బెల్లమైతే ఏంటి, బియ్యమైతే ఏంటి, రెండూ తెల్లగానే ఉంటాయి కదా. చెప్పు గోపి, ఎందుకు వీడికి డబ్బులివ్వలేదు? అయ్యా, ఇదంతా పచ్చి అబద్ధం. సుబ్బయ్యగారు ఈ ఊరి మతిమరపు చూసి మోసం చేద్దామని చూస్తున్నారు. నేను ఆయన దగ్గర 10 బస్తాల బియ్యం తీసుకోలేదు. దానికి బదులు ఆయనే నిన్న నా దగ్గర ఒక పచ్చటి ఆవును కొన్నాడు. ఆవును తీసుకువెళ్ళి డబ్బులు రేపు ఇస్తానని చెప్పాడు. ఆ డబ్బులు అడగడానికి నేను ఆయన దుకాణానికి వెళితే ఆవు నాది కాదు, బియ్యం నావి అని ప్లేటు ఫిరాయించాడు. అబద్ధం, పచ్చి అబద్ధం. పెద్దకాపుగారు, వీడు పరమ కిరాతకుడు. నేను వీడి దగ్గర ఆవు కొనడమేంటి? నా దుకాణం నిండా బియ్యం బస్తాలుంటే నేను వీడికి ఆవు ఎందుకు అమ్ముతాను? వాడు మాయమాటలు చెప్తున్నాడు, నమ్మకండి.
ఆగండి ఆగండి, నా బుర్ర పాడైపోతోంది. సుబ్బయ్య, నువ్వు వీడికి ఆవమ్మావా బియ్యం అమ్మావా? స్పష్టంగా చెప్పు. ఆవైతే గడ్డి తినాలి, బియ్యమైతే మనం తినాలి. రెండింటికి చాలా తేడా ఉంది. అయ్యో బాబోయ్, నేను వీడికి అమ్మింది బియ్యం, 10 బస్తాల సన్న బియ్యం. దానికి వాడు నాకు 100 వరహాలివ్వాలి. వీడేమో నేను ఆవు కొన్నానని అబద్ధం ఆడుతున్నాడు. సుబ్బయ్య, నువ్వు అబద్ధమాడితే జనం మర్చిపోతారేమో కాని ఈ తాళపత్రం మర్చిపోదు. నువ్వు నిన్న ఉదయం నా దగ్గర ఆవు కొన్నమాట వాస్తవం కాదా? కాదు, నేను ఆవు కొనలేదు. అయితే నిన్న సాయంత్రం నీ దుకాణం ముందు కట్టేసిన ఆ తెల్లటి ఆవు ఎవరిది? దానికి కుడికొమ్ము విరిగిపోయి ఉంటుంది. అది నా ఆవు కాదా? కుడికొమ్ము విరిగిన ఆవా? అవును కదా, నిన్న సాయంత్రం నా దుకాణం ముందు ఒక ఆవుంది. అదక్కడికి ఎలా వచ్చింది? నేనే కొన్నానా లేక ఎవరైనా కట్టేశారా? ఛా, ఏమీ గుర్తుకు రావడం లేదే. ఒకవేళ నేనే కొని ఉంటే డబ్బులివ్వాలి కదా. ఏమయ్యా సుబ్బయ్య, అలా నిలబడిపోయావేంటి? గోపి చెప్పింది నిజమేనా? నువ్వు ఆవు కొన్నావా బియ్యం అమ్మావా? అసలు నేను నిన్నెందుకు పిలిచానిక్కడికి? లేదు దొరా, వాడు నా బుర్ర చెడగొడుతున్నాడు. నేను ఆవు కొనలేదు. సరే పోని, బియ్యం పక్కన పెట్టండి. వాడు ఆవంటున్నాడు కదా, ఆ ఆవుకి నేను 100 వరహాలు ముందే ఇచ్చేశాను. వాడే నాకు ఆవివ్వలేదు. అవును, అదే జరిగింది. 100 వరహాలు వాడి చేతిలో పెట్టి ఆవు తీసుకుందామని వెళితే ఆవు నేదు అంటున్నాడు. నా 100 వరహాలు నాకిప్పించండి దొరా. అదిగో మళ్ళీ అబద్ధం దొరికిపోయింది దొరా. సుబ్బయ్యగారు, నిన్న ఉదయం మీరు నా ఆవుని కొన్నప్పుడు మీ దగ్గర 100 వరహాలు లేవని కేవలం 10 వరహాలు మాత్రమే బయానా ఇచ్చి ఆవును తోలుకు వెళ్లారు. కావాలంటే ఈ పత్రంలో నేను రాసుకున్నది చూడండి దొరా. ఇందులో అంతా స్పష్టంగా రాసి ఉంది సుబ్బయ్య. నువ్వు వీడి ఆవు తీసుకున్నావు, 10 వరహాలిచ్చావు, ఇంకో 90 వరహాలివ్వాలి. మరి ఎందుకు బియ్యమని 100 వరహాలిచ్చానని అబద్ధాలు చెబుతున్నావు? అయ్యా, ఆ ఆకులో వాడు ఏం రాసుకుంటే అది నిజమైపోతుందా? వాడు కావాలనే నన్ను ఇరికించడానికి రాసుకున్నాడు. నేను ఆవును కొనలేదు, డబ్బులు ఇవ్వలేదు. సరే సుబ్బయ్య, నేను రాసింది అబద్ధమైతే ఇప్పుడు ఆ ఆవు నీ ఇంట్లో లేకపోతే ఈ వివాదం ఇక్కడితో వదిలేద్దాం. ఒకవేళ నీ దుకాణం వెనటిలో ఆ కుడికొమ్ము విరిగిన ఆ తెల్ల ఆవు కట్టేసి ఉంటే నువ్వు నాకు 90 వరహాలు ఇవ్వడమే కాకుండా ఈ ఊరి రచ్చబండ మీద క్షమాపణ చెప్పాలి. వెళదామా నీ దుకాణానికి? అయ్యమ్మో, ఎంత దూరం నడిపించావు గోపి. నా కాళ్ళు నెప్పులు పుడుతున్నాయి. ఏమయ్యా సుబ్బయ్య, ఇంటికి పిలిచావు సరే, కూర్చోడానికో మంచం వేసి తాగడానికి కాస్త పానకం కానీ మజ్జిగ కానీ ఇవ్వొచ్చు కదా. అలా నిలబడ్డావేంటి? అయ్యా దొరా, మీ రాకతో నా ఇల్లు పావనమైంది. మీకోసమే లోపల చల్లటి మజ్జిగ సిద్ధం చేసి ఉంచాను. ఈ గోపిగాడి మాటలు వదిలేయండి. వాడు ఏదేదో వాగుతుంటాడు. మీరు లోపలికి దయచేయండి. మజ్జిగ తాగి ప్రశాంతంగా వెళుదురుగాని. పెద్దకాపుగారు, మనమిక్కడికి మజ్జిగ తాగడానికి రాలేదు. సుబ్బయ్యగారి పెరటిలో కుడికొమ్ము విరిగిన నా తెల్ల ఆవు ఉందో లేదో చూడ్డానికి వచ్చాం. మీరు తీర్పు చెప్పాలి కదా, మర్చిపోయారా? హే, నేనెందుకు మర్చిపోతానో? నాకేమైనా మతిమరపు వ్యాధి ఉందా ఏంటి? నేను ఊరికే సుబ్బయ్యను పరీక్ష చేశాను. ఈ సుబ్బయ్య మజ్జిగ ఇస్తానంటే ఆశపడి ఆవు సంగతి వదిలేస్తానా అని నా నిజాయితీని నేనే పరీక్షించుకున్నాను. పదండి, ఎక్కడుంది ఆవు? పెరట్లోకి దారేటి సుబ్బయ్య. చూశారు కదా దొరా, నేను తాళపత్రంలో రాసుకున్నది అక్షరాలా నిజం. కుడికొమ్ము విరిగిన తెలుపు ఆవు. ఆ ఆవు మెడలో ఉన్న తాడు చూడండి, అది సుబ్బయ్య దుకాణంలో అమ్మే కొబ్బరితాడు కాదా? ఈ పెరడు సుబ్బయ్యది కాదా? ఇప్పుడు చెప్పండి దొరా, అబద్ధమాడుతున్నది ఎవరో? అంతా స్పష్టంగా కనిపిస్తోంది చూడు సుబ్బయ్య. ఆవు నీ పెరట్లోనే ఉంది. తాడు నీదే, కొయ్యా నీదే. గోపి తాళపత్రంలో రాసినట్లు నువ్వు వాడి దగ్గర ఆవును కొన్నమాట వాస్తవం. నీకు మతిమరుపు వ్యాధి ఎక్కువైపోయి ఆవు కొన్న విషయం మర్చిపోయి గోపి మీద నిందలు వేశావు. మర్యాదగా 90 వరహాలు వాడి ముఖాన కొట్టు. అయ్యో నమ్మండి, నేను ఆవును కొనలేదు. నా దగ్గర 10 వరహాలు కూడా లేవు. ఇక 90 వరహాలు ఎక్కడ్నుండి తెచ్చివ్వాలి? ఇది నా ఆవు కాదు దొరా. నా పెరట్లోకి ఎలా వచ్చిందో నాకే తెలియదు. అలాగా? సరే పెద్దకాపుగారు, సుబ్బయ్య ఆవును కొనలేదని వాడే ఒప్పుకుంటున్నాడు.
అంటే దీని అర్థమేమిటి? రాత్రికి రాత్రికే నా ఇంటికి వచ్చి దొంగతనంగా నా ఆవును తోలుకు వచ్చి వాడి పెరటిలో కట్టేసుకున్నాడు. అంటే ఇతను వ్యాపారి కాదు, పెద్ద దొంగ. దొంగతనానికి మన ఊరిలో శిక్ష ఏమిటి దొరా? ఓహో, అయితే ఇది వ్యాపారం కాదు, దొంగతనం అన్నమాట. మన ఊరి నియమాల ప్రకారం దొంగతనం చేసిన వాడికి గుండు కొట్టించి గాడిది మీద రివర్స్లో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించాలి. సుబ్బయ్య, నువ్వు ఆవు కొన్నానని ఒప్పుకొని 90 వరహాలివ్వడం ఇష్టమా, లేక దొంగతనం చేశానని ఒప్పుకొని గాడిది మీద ఊరేగడం ఇష్టమా? అయ్యా, నన్ను కాపాడండి. ఈ గోపిగాడు చాలా ప్రమాదకరమైనవాడు. వాడికి మతిమరుపు లేదు కదా అని ఏది పడితే అది ఆ తాటి ఆకు మీద రాసేసి నన్ను ఇరికిస్తున్నాడు. నిజం చెప్తున్నాను దొరా, వినండి. నేను వాడి దగ్గర ఆవు కొనలేదు. వాడు నా దగ్గర 10 బస్తాల బియ్యం అప్పుగా తీసుకోలేదు. అసలు వాడికి నాకు ఎలాంటి లావాదేవీ లేదు. వాడి మీద కోపంతోనే నేను రచ్చబండ దగ్గర మీతో బియ్యం అబద్ధం ఆడాను. నన్ను వదిలేయండి దొరా. విన్నారు కదా దొరా, సుబ్బయ్య తన నోటితో తానే నిజం ఒప్పుకున్నాడు. అంటే నా మీద వాడు మోపిన 10 బస్తాల బియ్యం దొంగతనం అబద్ధమని తేలిపోయింది. ఇక ఈ ఆవు అంటారా, వాడికి బుద్ధి చెప్పడానికే నా ఆవును నేను స్వయంగా తెచ్చి వాడి పెరట్లో కట్టేశాను. ఈ ఊరి జనం మతిమరుపును ఆసరాగా చేసుకుని వాడు చేసే అన్యాయాలు ఇక్కడితో ఆగిపోవాలి. ఇక్కడితో ఈ పంచాయతీ ముగిసింది దొరా. ఆగండి, ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. సుబ్బయ్య, నువ్వు 10 బస్తాల బియ్యమనగానే నా బుర్రలో ఒక పాత విషయం మెరిసింది. నాకన్నీ గుర్తొచ్చేశాయి. అరే సుబ్బయ్య, ఎంత మోసం చేశావురా నన్ను! ఏంటి దొరా, నేను మిమ్మల్ని మోసం చేయడమేంటి? నాకేమీ గుర్తులేదే. గోపి, ఆ తాళపత్రం బయటికి తీసి నేను చెప్పేది రాయు. ఈ సుబ్బయ్యగాడు కిందటి అమావాస్య రోజు రాత్రి నా ఇంటికి వచ్చి 10 బస్తాల బియ్యం అప్పుగా తీసుకువెళ్ళాడు. అప్పుడు నా మతిమరుపు చూసి డబ్బులివ్వకుండా ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఆ బియ్యం పేరెత్తగానే నాకు మొత్తం గుర్తొచ్చేసింది. సుబ్బయ్య, ఇప్పుడు నువ్వు నాకు 10 బస్తాల బియ్యం డబ్బులు కట్టాల్సిందే. అయ్యో, మీరు ఏదేదో చెప్తున్నారు. నేను మీ దగ్గర బియ్యం తీసుకోవడమేంటి దొరా? నాదే కిరాణా కొట్టు. నా దగ్గరే 100 బస్తాల బియ్యం ఉంటే నేను మీ దగ్గర అప్పెందుకు తీసుకుంటాను దొరా? దయచేసి మళ్ళీ ఆలోచించండి దొరా. మీ మతిమరుపు వ్యాధి నా ప్రాణం తీసేలా ఉంది. నువ్వు బియ్యం తీసుకున్నావంటే తీసుకున్నావు. ఆ డబ్బులిచ్చేదాకా నిన్ను వదలను. రా నాతో పాటు. ఒరే సుబ్బయ్య, ఊర్లో వాళ్లందరికీ మతిమరుపు ఉంది కదా అని ఎంత కళ్ళు నెత్తికెక్కేరా నీకు? నేనేదో ఊరి పెద్దను, జనం సమస్యలు తీర్చేవాణ్ణి కదా, నాకేం గుర్తుంటుందిలే అని నా దగ్గరే 10 బస్తాల బియ్యం తీసుకుని పంగనామం పెడతావా? మర్యాదగా ఆ 10 బస్తాలకు వడ్డీతో సహా 150 వరహాలు ఇప్పుడే ఇక్కడ పెట్టు, లేదంటే నిన్ను ఈ ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడదీస్తాను. అయ్యా పెద్దకాపుగారు, దేవుడి మీద ఒట్టుదొరా, నేను మీ దగ్గర బియ్యం తీసుకోలేదు. అసలు కాస్త న్యాయం ఆలోచించండి దొరా. నాదే ఈ ఊర్లో పెద్ద కిరాణా కొట్టు. నా దుకాణంలో ఎటు చూసినా బియ్యం బస్తాలే ఉంటాయి. అలాంటప్పుడు కిరాణా కొట్టు వ్యాపారి మీ దగ్గరకొచ్చి బియ్యం అప్పుగా ఎందుకు తీసుకుంటాడు దొరా? నా దగ్గర లేని బియ్యం మీ దగ్గర ఏముంటాయి? ఓహో, నాతోనే తర్కం మాట్లాడుతున్నావా? నువ్వు నా దగ్గర బియ్యం ఎందుకు తీసుకున్నావో నాకు బాగా తెలుసులే. నీ దుకాణంలో అమ్మే బియ్యమంతా రాళ్ళు మట్టి కలిపిన కల్తీ బియ్యం. అవి జనం తినడానికి మాత్రమే పనికొస్తాయి. నువ్వు, నీ పెళ్ళాన్ని, పిల్లలు ఇంట్లో వండుకొని తినడానికి నా పొలంలో పండిన స్వచ్ఛమైన సన్నబియ్యం కావాల్సి వచ్చింది. అందుకే గత అమావాస్య రోజు చీకట్లో దొంగచాటుగా వచ్చి బ్రతిమాలుకొని 10 బస్తాలు తీసుకువెళ్ళావు. ఇప్పుడు లేదంటావా? నిజమే కదా, నేనమ్మే బియ్యంలో సగం రాళ్లే ఉంటాయి. మా ఆవిడేమో రోజు దెప్పుతూ ఉంటుంది, ఇంట్లో వండుకోవడానికి కాస్త మంచి బియ్యం తీసుకురండి అని. బహుశా ఆవిడ పోరు పడలేక పెద్దకాపుగారి దగ్గర అప్పు తీసుకున్నానేమో. అయ్యో రామా, ఈ మతిమరుపు రోగంతో నా ఆస్తి మొత్తం ఈ పెద్దకాపుకు రాసిచ్చేలా ఉన్నానే. పెద్దకాపుగారు, మీ ఇద్దరి మతిమరుపు చూస్తుంటే నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. దయచేసి మీ తర్కాన్ని పక్కన పెట్టండి. పక్కన గత అమావాస్య రోజు నిజంగానే ఒక 10 బస్తాల బియ్యం లావాదేవీ జరిగింది. కాని మీరు అనుకుంటున్నట్లుగా కాదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను చదివి వినిపిస్తాను, వినండి. ఇంకేం జరిగింది గోపి? వాడు నా బియ్యం తీసుకున్నాడు, నేను వాడిని వరహాలడిగాను. ఇందులో చదవడానికేముంది? నువ్వు మరీ ప్రతిదానికి ఆ తాళపత్రాలు తీసి నా సమయం వృధా చేయకు. సమయం వృధా కాదు దొరా, మీ వరహాలు వృధా కాకుండా చూస్తున్నాను. గత నెల అమావాస్య రోజున మన ఊరి పోలేరమ్మ గుడిలో పెద్ద జాతర జరిగింది. ఆ జాతరలో ఊరి జనమందరికీ అన్నదానం చేయడానికి ఊరి పెద్దకాపు రంగయ్యగారు కిరాణా కొట్టు సుబ్బయ్య దగ్గర 10 బస్తాల బియ్యం అప్పుగా తీసుకున్నారు.
అద్దిరా నా గోపిగాడు, బతికినంతకాలం నువ్వు చల్లగా ఉండాలిరా. విన్నారు కదా దొరా, నేను మీ దగ్గర అప్పు తీసుకోలేదు. మీరే నా దగ్గర 10 బస్తాల బియ్యం అప్పు తీసుకున్నారు. ఆ పోలేరమ్మ జాతర రోజు అన్నదానానికి నేనే నా చేతులతో బస్తాలు మీ గుడి దగ్గర పంపాను. అయ్యో, ఎంత మతిమరుపు దొరా నాది. నా బియ్యం మీరు తీసుకుంటే నేనేదో తప్పు చేసినట్లు మీ కాళ్ళ దగ్గర కూర్చున్నానేమిటి? లేవండి దొరా, ముందు ఆ కుర్చీలోంచి లేవండి. అంటే ఆ జాతర, అన్నదానం, బియ్యం బస్తాలు, అవునవును, నాకేదో కొద్దిగా గుర్తొస్తోంది. సుబ్బయ్య, ఆ బియ్యం పంపింది నువ్వేనా? నేనింకెవరో పంపారనుకున్నాను. అయినా నువ్వు పంపింటే ఆ డబ్బులు నేనెప్పుడో ఇచ్చేసుండాలి కదా. నాకేదో అనుమానంగా ఉంది గోపి. నేను అప్పు పెట్టుకునేవాణ్ణి కాదు. లేకపోయాయి దొరా, మీరు బియ్యం తీసుకున్నది నిజం, కాని డబ్బులు ఇవ్వలేదన్నది కూడా నిజమే. ఆ 10 బస్తాల బియ్యానికి 200 వరహాలు జాతర పూర్తి అయిన మరుసటి రోజు సుబ్బయ్య ఇంటికి పంపుతానని మీరే స్వయంగా చెప్పినట్లు నేనిక్కడ రాసుకున్నాను దొరా. విన్నారుగా పెద్దకాపుగారు, 200 వరహాలు మీరే స్వయంగా ఒప్పుకున్నారట. ఇప్పుడు మీరు నాకు ఆ 200 వరహాలు, దాంతోపాటు ఇప్పటిదాకా నన్ను బాధపట్టినందుకు ఒక 10 వరహాలు అదనంగా కలుపుకొని మొత్తం 210 వరహాలు ఇప్పుడే నా చేతిలో పెట్టాలి. లేదంటే నేను ఈ ఊరి రచ్చబండెక్కాల్సొస్తుంది చూసుకోండి. నోరుమూయి సుబ్బయ్య, ఊరి పెద్దను రచ్చబండకు లాగుతావా? నేనప్పు తీసుకున్న మాట నిజమే కావచ్చు, కానీ ఈ రంగయ్య ఒకరి దగ్గర అప్పు ఉంచుకునే రకం కాదు. జాతర మరుసటి రోజే నేను నీకు ఆ 200 వరహాలు ఇవ్వాలని పక్కన తీసిపెట్టాను. నాకు బాగా గుర్తు. ఆ వరహాల మూటను నా గదిలో ఉన్న ఇనుప బీరువాలో దాచి ఉంచాను. నేను ఎవ్వరికీ అప్పు పడను. ఇప్పుడే లోపలికి వెళ్ళి ఆ 200 వరహాలు నీ ముఖాన కొడతాను చూడు. అలా దారికి రండి దొరా, మీరు వరహాల మూట తీసుకొని చప్పుడు చేయకుండా నా దుకాణానికి వెళ్ళిపోతాను. గోపి, నువ్వు కూడా నాతో పాటు లోపలికి రా. నేను సుబ్బయ్యకు ఆ 200 వరహాలు ఇస్తున్నట్లు నీ తాళపత్రం మీద రాసుకొని నా దగ్గర సంతకం తీసుకో. లేదంటే ఈ సుబ్బయ్యగాడు తన మతిమరుపుతో రేపు ప్రొద్దునే మళ్ళీ వచ్చి డబ్బులివ్వలేదని నా ప్రాణం తీస్తాడు. ఏంటి దొరా, ఆ బీరువాలో దెయ్యం పట్టినట్లు అలా చూస్తున్నారు? నా వరహాల మూటెక్కడా? నా సంపద, నా వరహాలు, నా జీవితకాలం సంపాదించిన 5000 బంగారు వరహాలు, నా తాతల నాటి వజ్రాల హారం అన్నీ పోయాయి గోపి. ఎవరో నా ఇనుప బీరువాను దోచేశారు, నన్ను నిలువునా ముంచేశారు. అయ్యో దొరా, మీ వజ్రాలు, మీ 5000 వరహాలతో నాకు పనిలేదు. అందులో ఉన్న నా 200 వరహాలు మూట నాకిచ్చేయండి చాలు. నా డబ్బులు నాకు కావాలి. ఆగండి పెద్దకాపుగారు, ఇది మామూలు దొంగతనం కాదు. ఈ ఇనుప బీరువా తాళం పగలగొట్టలేదు, విరగ్గొట్టలేదు. కేవలం అసలైన తాళం చెవితో మాత్రమే తెరిచినట్లు ఉంది. అంటే ఈ ఇంట్లో ఉన్న మనిషే లేదా మీ తాళాలగుచ్చి ఎక్కడ ఉంటుందో తెలిసిన మనిషే ఈ దొంగతనానికి పాల్పడి ఉండాలి. అయ్యో దేవుడా, నా గొంతు కోసేశారే, నా ప్రాణం తీసేశారే. తాత ముత్తాతల కాలం నాటి నా కష్టార్జితమంతా దోచుకుపోయారే. నేను బ్రతికి ఉండి ఏం లాభం? గోపి, ఆ దొంగగాణ్ణి వదలొద్దు. వాణ్ణి పట్టుకొని ఈ రచ్చబండకి ఉరి తీయాలి. అవును దొరా, వాణ్ణి ఉరి తీయాల్సిందే. ఎంత ధైర్యం వాడికి! సాక్షాత్తు ఈ ఊరికే పెద్ద దిక్కైన మీ ఇంట్లోనే దొంగతనం చేస్తాడా? సరే దొరా, మీ బాధలో మీకు తోడుగా ఉండటం కన్నా నాకు వేరే పనేమంది. కానీ ఆ కొట్టు దగ్గర కుర్రాడు ఒక్కడే ఉన్నాడు. నేను కాస్త వెళ్ళి సరుకులు చూసుకుని రేపు పొద్దున్నే తీరిక చేసుకుని మీతో ఏడవటానికి వస్తాను. నేనిక వెళ్తాను దొరా. ఎక్కడికి వెళ్తున్నావు నా సుబ్బయ్య? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు నువ్వు అప్పుడే ఎందుకు పారిపోవాలని చూస్తున్నావు? నీ ముఖం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నా 5000 వరహాలు దొంగిలించింది నువ్వేనా? అయ్యో బాబాయ్, నేనా? నాకెందుకా కర్మ దొరా? నేను మీ ఇంట్లోకి వచ్చిందే ఇప్పుడైతే ఈ దొంగతనం నేనెప్పుడు చేస్తాను దొరా? నా ఆకారం చూడండి. ఆ ఇనుప బీరువాను నేను ఒక్క చేత్తోనైనా కదపగలనా? ఆ వజ్రాల కోసం నా కిరాణా కొట్టు, నా పరువు ఎందుకు పోగొట్టుకుంటాను? నాకంతా అర్థమవుతోంది సుబ్బయ్య. కిందటి అమావాస్య రోజు నేను నీ దగ్గర బియ్యం తీసుకున్నానని నాకు మతిమరుపు వల్ల గుర్తులేదు. నువ్వు ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి నా ఇంటికి వచ్చావు. కానీ నేను లేకపోవడం చూసి నేరుగా ఈ గదిలోకి దూరి నా బీరువ పగలగొట్టి ఉంటావు. నీ 200 వరహాలు చూసుకునేసరికి అందులో ఉన్న నా 5000 వరహాలు చూసి నీకు ఆశ పుట్టి మొత్తం మూటగట్టుకొని పోయావు. అవునా కాదా? గోపిబాబు, నువ్వైనా చెప్పవయ్యా. వీరికి మతిమరుపు మాత్రమే కాదు, పిచ్చి కూడా పట్టినట్లుంది. దొంగతనం జరిగేటప్పుడు దొంగతో పాటు వాడు కూడా అక్కడే ఉండి చూసినట్లు చెబుతున్నారేంటి? అయ్యా దొరా, నా తప్పైపోయింది. నేను మీకు 10 బస్తాల బియ్యం ఇవ్వనే లేదు. నా 200 వరహాలు నాకు వద్దు. దయచేసి ఆ 5000 వరహాల దొంగతనం నా నెత్తికి చుట్టకండి దొరా. నేను ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అయ్యా, ఆగండి పెద్దకాపుగారు.
అనవసరంగా సుబ్బయ్యగారి మీద నిందలు వెయ్యకండి. సుబ్బయ్యగారు కల్తీ వ్యాపారి కావచ్చు, కాని ఇంత పెద్ద దొంగతనం చేసేంత ధైర్యం ఆయనకు లేదు. పైగా ఈ దొంగతనం చేసినవాడు బలవంతంగా బీరువాను పగలగొట్టలేదు. పగలగొట్టలేదా? మరెలా తీశాడు? చూడండి దొరా, బీరువా తలుపులకు ఎక్కడా ఒక చిన్న గీత కూడా పడలేదు. తాళం చెడిపోలేదు. అంటే దొంగ తన చేతిలో ఉన్న అసలైన తాళం చెవితోనే ఈ బీరువాను చాలా సులువుగా, శబ్దం కాకుండా తెరిచాడు. మీ బీరువా తాళాలు ఎక్కడు ఉంటాయి దొరా? నా తాళాలు ఎప్పుడూ నా మొలతాడుకి కట్టి ఉంటాయి గోపి. నేను స్నానం చేసేటప్పుడు కూడా వీటిని నా మొలతాడు నుండి తీయను. ఇదిగో ఇప్పుడు కూడా నా మొలతాడికే ఉన్నాయి. అదేంటి బాబూ గోపి, తాళాలు పెద్దకాపుగారి నడుంకే ఉంటే దొంగ తాళంతో బీరువా ఎలా తెరుస్తాడు? దొంగకేమైనా మంత్రతంత్రాలు వస్తాయా ఏంటి? పెద్దకాపుగారు నిద్రపోతున్నప్పుడు దొంగ గాలిలో తేలుకుంటూ వచ్చి ఆయన నడుంకున్న తాళాలతో బీరువా తీసి మళ్లీ నడుంకు కట్టేసి వెళ్ళిపోయాడా? బాగా అడిగావు సుబ్బయ్య, అది అసాధ్యం కదా. అందుకే ఇక్కడ మరో విషయం జరిగింది. పెద్దకాపుగారు, కొంచెం శాంతించి నిన్న రాత్రి మీరు ఎక్కడ నిద్రపోయారో సరిగ్గా గుర్తుచేసుకుని చెప్పండి. ఈ గదిలోనే పడుకున్నారా? నిన్న రాత్రి నేను భోజనం చేసి ఈ గదిలోనే పడుకున్నాను. కాని తర్వాత ఏమైంది? గుర్తొచ్చింది. దోమలు బాగా కుడుతుంటే నిద్రపట్టక నా మంచం తీసుకొని పెరట్లో ఉన్న వేప చెట్టు కింద వేసుకొని పడుకున్నాను. అంటే రాత్రి మీరు ఈ గదిలో లేరు, గది తలుపులు గడియపెట్టుకున్నారా? గడియ పెడితే ఉక్కపోతుందని తలుపులు బార్లా తెరచే ఉంచాను గోపి. నేను పెరట్లో ఉన్నాను, గది తలుపులు తెరచే ఉన్నాయి. దొంగకి పండగే కదా, దర్జాగా వచ్చి నా మొలతాడుకున్న తాళాలు తీసి ఉంటాడు. దొరా, మీరు పెరటిలో పడుకుంటే మీ నడుముకు ఉన్న తాళాలు దొంగ ఎలా తీస్తాడు? దొంగ మీ దగ్గరకు వస్తే మీకు మెలకువ రాదా? సరే, అదంతా పక్కన పెడదాం. ఈ బీరువాలో మీ 5000 వరహాలతో పాటు ఇంకేముండేవి దొరా? ఒక పాతకాలంనాటి వజ్రాల హారం ఉండేది గోపి. ఆ వరహాలు హారం ఒక నల్లటి గుడ్డలో మూటగట్టి ఈ బీరువాలో పెట్టాను. దొంగ వెధవ ఆ గుడ్డనిక్కడే వదిలేసి డబ్బులు నగలు మాత్రం పట్టుకుపోయాడు. సరిగ్గా చూడండి దొరా, ఈ గుడ్డను వాసన చూడండి. ఇందులో నుండి చాలా ఘాటైన వక్కపొడి మరియు నస్యం వాసన వస్తోంది. మీకు మాత్రమే ఈ నస్యం పీల్చే అలవాటు ఉంది. దొంగ వస్తూ నస్యం పీల్చుకుంటూ వచ్చాడంటారా? కాదన్నా బాబు గోపి, వీరికి మతిమరుపు వ్యాడి కదా. వీరే ఎప్పుడో ఒకసారి వరహాలు తీస్తూ పొరపాటున వాళ్ల నస్యం డబ్బాను ఆ గుడ్డ మీద పడేసుంటారు. అదేం పెద్ద ఆధారం కాదులే, నన్ను వెళ్ళనివ్వండి. ఆగు సుబ్బయ్యా, ఇది మతిమరుపు కాదు, ఒక పెద్ద మలుపు. పెద్దకాపుగారు, ఈ తాళపత్రం వైపు చూడండి. నేను ప్రతి చిన్న విషయాన్ని ఎలా రాసిపెట్టుకుంటానో మీకు తెలుసు కదా. సరిగ్గా 3 రోజుల క్రితం పక్క ఊరిలో ఒక పెద్ద దొంగతనం జరిగిందని మన ఊరికి వార్త వచ్చింది. అప్పుడు మీరు భయపడి ఒక మాట నాతో అన్నారు. అది మీకు గుర్తుందా? ఏమన్నాను గోపి? నాకేమీ గుర్తులేదు. ఈ వయస్సులో నా బుర్ర ఎప్పుడు ఏం మర్చిపోతుందో నాకే తెలియదు. త్వరగా చెప్పు. మీరేమన్నారంటే, గోపి, పక్క ఊరిలో దొంగతనాలు జరుగుతున్నాయి, మన ఊరికి కూడా దొంగలు రావచ్చు. నా ఇనుప బీరువాలో ఉన్న నా 5000 వరహాలు అక్కడ ఉంటే ఏమాత్రం సురక్షితం కాదు. ఈ రాత్రికి ఎవరికీ తెలియకుండా వాటిని అక్కడ నుండి తీసి ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతాను అని మీరే నాతో అన్నారు దొరా. అంటే దొరా, ఆ దొంగ బయటవాడు కాదా? మీ సంపదను దొంగిలించింది మీరేనా? అయ్యో దేవుడా, నిజమే. నాకన్నీ గుర్తొస్తున్నాయి గోపి. 3 రోజుల క్రితం రాత్రి నేను దొంగలకు భయపడి నా బీరువాను నేనే స్వయంగా తెరిచాను. ఆ నల్లటి గుడ్డలో ఉన్న వరహాలను, నా వజ్రాల హారాన్ని తీసి వేలేచోట దాచాను. అందుకే ఆ బీరువాలో నా నస్యం వాసన వస్తోంది. అమ్మయ్యా, నా ప్రాణాలు తిరిగి వచ్చాయి. విన్నావా గోపి, దొంగ బయటలేడు, వీరికొచ్చిన మతిమరుపులోనే ఉన్నాడు. పెద్దకాపుగారు, నా 200 వరహాలు కాస్త ఇవ్వండి, నేను వెళతాను. తొందరపడక సుబ్బయ్యా, అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యింది. ఏమైంది గోపి? నా డబ్బులు నేను దాచుకుంటే మళ్ళీ కొత్త సమస్య ఏంటి? పెద్దకాపుగారు, ఆ వరహాలు మీరు ఆ రోజు రాత్రి తీసుకువెళ్లారు, బాగానే ఉంది. కాని వాటిని ఎక్కడ దాచిపెట్టారో ఇప్పుడు మీకు గుర్తుందా? లేదు గోపి, ఎక్కడ దాచానో నాకు మర్చిపోయాను. నా ఇంట్లో దాచానా, పొలంలో దాచానా, లేక ఎక్కడైనా పాతిపెట్టానా? దేవుడా, నా వరహాలు నేనే దాచుకొని ఎక్కడ దాచానో మర్చిపోయానా? ఈ మతిమరుపు నన్ను నిలువునా దహించేస్తోంది.
అయ్యో దేవుడా, నా 10 బస్తాల బియ్యం గోవిందా, నా 200 వరహాలు గోవిందా. ఈ పిచ్చి దొరకి తన 5000 వరహాలే దొరకకపోతే నా 200 వరహాలు ఎలా ఇస్తాడు దొర? నా కర్మ కాలిపోయి వీళ్ళింటికొచ్చాను. లేదు సుబ్బయ్య, నా సంపద ఎక్కడా లేదు. నేను పెరడంతా తవ్వేశాను, నా పడకగది మొత్తం వెతికేశాను. ఆ దేవుడు నా మతిమరుపు రూపంలో నన్ను కఠినంగా శిక్షించాడు. ఇంక నేను బ్రతికి ఉండి సాధించేది ఏముంది? ఈ పాత బావిలో దూకి నా ప్రాణాలు తీసుకుంటాను. ఆగండి దొరా, ఒక ఊరికి పెద్ద దిక్కుగా ఉండి మీరే ఇలా పిరికివాడిలా ప్రాణాలు తీసుకుంటానంటే ఎలా? మీ మతిమరుపు ఎంత పెద్దదైనా నా తాళపత్రాల మీద ఉన్న అక్షరాల కంటే పెద్దలి కాదు. దయచేసి నేను అడిగే ప్రశ్నలకు ప్రశాంతంగా జవాబు చెప్పండి. మీ వజ్రాలు వరహాలు ఎక్కడున్నాయో నేను వెతికి పెడతాను. నువ్వడుగు గోకి, నాకేం గుర్తుందో అది చెబుతాను. నా సంపద దొరికితే నీకు జీవితకాలం రుణపడి ఉంటాను. దొరా, క్రిందటి అమావాస్య రోజు రాత్రి మీరు బీరువా తెరిచారు, బాగానే ఉంది. అప్పుడు కటిక చీకటి. ఆ నల్లటి గుడ్డను తీసుకుని మీరు బయటకు వచ్చారు. చీకట్లో మీకు దారి ఎలా కనిపించింది? కాగడా ఏమైనా వెలిగించారా? లేదు గోపి, కాగడ వెలిగిస్తే ఇరుగుపురుగు వాళ్లకు అనుమానం వస్తుందని నా పడకగదిలో ఉన్న చిన్న ఆముదం దీపం పట్టుకుని బయటకు వచ్చాను. మరి భూమిని తవ్వడానికి ఏం వాడారు? ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ చిన్న పారను వాడారా? లేదు, ఈ చిన్న పారతో 5000 వరహాలు పట్టేంత గొయ్యి ఎలా తవ్వగలను? ఆ రోజు రాత్రి పశువుల కొట్టంలో ఉన్న పెద్ద గుణపాన్ని, అంటే ఇనుపరాడును తీసుకొని తవ్వాను. దాచిపెట్టాక మళ్ళీ ఆ గుణపాన్ని కొట్టంలోనే పడేశాను. అదిగో దొరా, రహస్యం అక్కడే ఉంది. సుబ్బయ్య, వెంటనే పశువుల కొట్టంలోకి వెళ్ళి ఆ గుణపాన్ని తీసుకురా. చూశారు కదా దొరా, ఈ గుణపానికి అంటి ఉన్న మట్టిని సరిగ్గా గమనించండి. మీ పొలంలో ఉండేదంతా నల్లరేగడి మట్టి, కాని ఈ గుణపానికి అంటి ఉన్నది స్వచ్ఛమైన ఎర్రమట్టి. మన ఊరిలో ఎర్రమట్టి ఉన్నది కేవలం ఒకే ఒక్క చోట. ఎక్కడో తెలుసా సుబ్బయ్య? అవును గోపీబాబు, ఈ ఎర్రమట్టి కేవలం ఈ పాతబావి చుట్టుపక్కల మాత్రమే ఉంటుంది. నేను కిరాణా కొట్టుకు వెళ్లే దారిలో రోజూ చూస్తుంటాను కదా. సరిగ్గా చెప్పావు సుబ్బయ్య. దొరా, అంటే మీరు ఆ రోజు రాత్రి ఇల్లు దాటి బయటకు వెళ్లలేదు, పొలానికి వెళ్లలేదు. ఈ బావి దగ్గరే ఎక్కడో తవ్వారు. కాని ఇదంతా అటూ ఇటూ తవ్వి ఉంది. సరిగ్గా ఎక్కడ తవ్వారో ఎలా తెలుస్తుంది? దొరా, మీరు చీకట్లో ఆముదం దీపం పట్టుకొని వచ్చారు కదా. ఇదిగో, ఆ దీపంలో నుండి కిందపడిన ఆముదం చుక్కల మరకలు ఇవి. అంటే మీరు ఈ బండరాయి దగ్గరే నిలబడ్డారు. సుబ్బయ్య, ఇటురా, నాకొక్కడికి ఈ రాయి కదలడం లేదు. ఇద్దరం కలిసి బలముపయోగించి ఈ బండరాయిని పక్కకు జరుపుదాం. నా వరహాలు, నా వజ్రాల హారం దొరికేశాయి. గోపి, నువ్వు మనిషివి కాదు నాయనా, సాక్షాత్తు ఆ దేవుడివి. నీ తెలివితేటలతో నా ప్రాణాలు కాపాడావు. చాలా సంతోషం దొరా, మీకు మీ 5000 వరహాలు దొరికేశాయి. దయచేసి ఆ మూటలోంచి నా 200 వరహాలు నాకిచ్చేస్తే నేను చప్పుడు చేయకుండా నా దారిని నేను పోతాను. 200 కాదు సుబ్బయ్య, ఈ 10 వరహాలు అదనంగా తీసుకో. నీకు ఇచ్చినట్లే మరిచిపోయి నిన్ను అనవసరంగా బాధపెట్టాను. కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఈ గోపిగాడి బుర్ర చాలా పదునైంది. వీడి దగ్గర ఆ తాళపత్రాలు ఉన్నంతకాలం నువ్వు ఎవ్వర్నీ మోసం చేయలేవు. అమ్మో, ఇక మీ జోలికి, ఆ గోపీబాబు జోలికి నేను వస్తానా దొరా? ఆ తాటి ఆకుల్లో వారి ఏం రాశాడోనని నాకు రోజు భయంగానే ఉంటుంది. నేను వస్తాను దొరా. గోపీ, నా మతిమరుపు వల్ల ఈ ఊర్లో ఎంతోమందికి అన్యాయం జరిగి ఉండొచ్చు. నేటి నుండి నేను ఒంటరిగా ఎలాంటి తీర్పులు చెప్పను. పంచాయతీ జరిగిన ప్రతిసారీ నువ్వు నా పక్కనే ఉండాలి. నువ్వు రాసే ఆ తాళపత్రాలే మన ఊరికి న్యాయశాస్త్రం. అలాగే పెద్దకాపుగారు, మనిషికి మతిమరపు రావడం సహజం. కాని అత్యాస దానికి తోడైతే సుబ్బయ్యలాగా పరువు పోతుంది. అలాగే సంపద ఎక్కడుందో మరిచిపోతే మీలాగా ప్రాణాల మీదికి వస్తుంది. అందుకే చదువుకోవడం, రాసిపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఇక మీరు ప్రశాంతంగా లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.